చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలోని కూటమి సర్కార్ సంవత్సర కాలాన్ని పూర్తి చేసుకోబోతూ ఉన్నారు. ఈ క్రమంలో అన్ని వర్గాల నుంచి వాళ్ళైతే వ్యతిరేకత ఎదుర్కొంటూ ఉన్నారు. అండ్ ఆ పార్టీల అధినేతలు ఇటు చంద్రబాబు నాయుడు గారు, మరోవైపు జనసేన అధ్యక్షులు కూడా క్షేత్రస్థాయి నుంచి ప్రముఖ సర్వే సంస్థలతోటి నివేదికలు తెప్పించుకొని వాళ్ళ పార్టీ నాయకుల మీద, అటు మంత్రుల మీదైనా, ఎమ్మెల్యేల మీదైనా, పార్టీ నాయకుల మీదైనా ఎలాంటి అభిప్రాయం ఉంది జనాల్లో, దాన్ని క్రోడీకరించుకునే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఇప్పటికే చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారు చాలాసార్లు సర్వేలు చేయించుకుంటారు. బేస్డ్ ఆన్ సర్వేస్ ఆయన నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు ఇప్పటి వరకు అయితే. అదే దారిలోనే వాళ్ళ శిష్యుడు జనసేన అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి గారు తాను కూడా ఒక ప్రముఖ సర్వే సంస్థతోటి సర్వే చేయించుకున్నారట. వాళ్ళ పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎమ్మెల్యేలు వాళ్ళ మీద ఎలాంటి అభిప్రాయం ఉంది, జనాలలో ఎలాంటి సంతృప్తి ఉంది, అసంతృప్తి ఉంది, ఎక్కడ నెగిటివ్స్ ఉన్నాయి, ఎక్కడ పాజిటివ్స్ ఉన్నాయి, ఎవరి మీద ఏంటి అని మొత్తం అంతా కనుక సర్వే చేయించుకొని ఆ నివేదికలు తెప్పించుకున్నారట. సో మరికొద్ది రోజుల్లో ఆయన వాళ్ళ ఎమ్మెల్యేలతో ప్రత్యేకంగా సమావేశమై ఈ నివేదికలు పట్టుకొని మంచేది చెడేది అండ్ రాబోయే రోజుల్లో మనం ప్రజల్లో మంచి పేరు సంపాదించుకోవాలి అండ్ ఇప్పుడు ఏమైనా కనుక తప్పులు ఉంటే ఆ తప్పులను ఓవర్కమ్ చేసుకొని ముందుకెళ్ళాలి అండ్ కొందరిలో తీవ్రమైనటువంటి వ్యతిరేకత ఉంది అని కొన్ని కీలక నిర్ణయాలను కూడా ప్రకటించే దిశగా వెళ్తూ ఉన్నారు అని చెప్పి వార్తలు వస్తూ ఉన్నాయి. వచ్చే ఎన్నికల నాటికి బీజేపీతో కలిసి జనసేన బలోపేతమైతే మరికొన్ని ఎక్కువ సీట్లు పొత్తులో అడగొచ్చు. అదే జరిగితే మన మీద ఆధారపడే ప్రభుత్వం కనుక వస్తే నెక్స్ట్ మనం ముఖ్యమంత్రి పీఠాన్నే వాటాడగచ్చు అన్న ఆలోచనలో ఆయన ఉన్నారు. బీజేపీ కూడా ఈ సినిమా ఆయన ప్లస్ కులం ఉంది, మనకొచ్చే నోటాతో పోటీ పడేతో పోలిస్తే ఆయనకు వచ్చే 5-6% అయినా మేలే కదా, అటు టీడీపీని కూడా అడ్డు పెట్టుకొని జనసేన బీజేపీకి కొంచెమైనా పట్టు పెంచుకుందామని చెప్పి వాళ్ళ ప్రయత్నాలు. అండ్ రాబోయే ఎన్నికల నాటికి దాదాపు ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం ఉండదు కాబట్టి లోకేష్ నాయకత్వం ఉంటుంది. సో దట్ చంద్రబాబు నాయుడు గారు అంత ఎక్స్పీరియన్స్డ్ కాదు కాబట్టి పట్టు విడుపులు, బేరసారాలకు ఆస్కారం ఉంటుంది అని జనసేన బీజేపీ ప్లాన్ కూడా అది. అండ్ వాళ్ళు చంద్రబాబు నాయుడు గారిని సందర్భం లేకపోయినా వీళ్ళే సందర్భాన్ని క్రియేట్ చేసుకొని పొగడడం కూడా, చంద్రబాబు గారి నాయకత్వానికి మేము మద్దతు పలుకుతూనే వచ్చాం కదా, ఇప్పుడు ఆ తర్వాత లీడర్షిప్ అయితే అందరికీ ప్రియారిటీ ఉండాలి అని చెప్పి వాళ్ళు డెఫినెట్లీ వాళ్ళు ఆశిస్తూ ఉన్నారు. వాళ్ళు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి మీద పొగడ్తలన్నీ కూడా భవిష్యత్తులో వాళ్ళ పార్టీల మీద వాళ్ళు పెడుతున్నటువంటి పెట్టుబడిగానే కనిపిస్తుంది నాకు. అదొక పెట్టుబడి. మొన్న ఏదో ఎన్నో అడిగారు, మొత్తం 29-30. ఈసారి దాన్ని ఒక 60కి పెంచుకున్నా, 70కి పెంచుకునే అంత బలం రెడీ అవ్వాలి అంటే ప్రజల్లో మంచి పేరు రావాలి, కొందరు కీలకమైన నాయకులను వీళ్ళ పార్టీలోకి చేర్చుకోవాలి, పొత్తులాగే ఉన్నా కూడా మన బలం పెరగాలి అని జనసేనతో కలిపి బీజేపీ ఆశిస్తూ ఉన్నారు. ఇవన్నీ నెరవేరాలి అంటే జనంలో ఫస్ట్ మన ఎమ్మెల్యేల మీద అసంతృప్తిని మనం అడ్డుకోగలగాలి అంటే ఎక్కడెక్కడ నెగిటివ్స్ ఉన్నాయో దాన్ని ఓవర్కమ్ చేసుకోవాలి, వాళ్ళకి దాని మీద మనం చెప్పాలి. అందుకని చెప్పి సర్వేలు చేయించుకున్నారట. మరి చంద్రబాబు నాయుడు గారు లాగా ఈయన కూడా ఏమన్నా సర్వే ర్యాంకింగ్స్ ప్రకటిస్తారో తెలియదు, లేకుంటే ఆ నివేదికలు ఇంటర్నల్గానే పెట్టుకొని తీవ్ర వ్యతిరేకత ఎదుర్కొంటున్నటువంటి ఎమ్మెల్యేలను పిలిచి కౌన్సిలింగ్ ఇస్తారని చెప్పి కూడా అంటూ ఉన్నారు. వెరసి ఒకటైతే ఫ్యాక్ట్ లేండి, జనసేన బీజేపీని వాడుకొని మనం ఎప్పటికీ నెక్స్ట్ ఎన్నికల్లో కూడా మనదే పూర్తిగా అధికారంలో మనం మాత్రమే ఉండాలనే టీడీపీ, లేదు సీఎం పీఠంలోనే మనం వాటాడగాలి అంటే మన బలాన్ని కూడా పెంచుకోవాలని జనసేన బీజేపీ. మొత్తం మీద వారి ఇద్దరి మధ్యనే మరికొన్ని రోజుల్లో తైతకల గేమ్ అయితే డెఫినెట్లీ స్టార్ట్ అవుతుంది. చూద్దాం ఎవరు ఏ విధంగా ఆ గేమ్లో పార్టిసిపేట్ చేస్తారు.